గోదావరిఖని పట్టణంలో మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం సదర్ మహోత్సవం నిర్వహించనున్నామని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు అంబటి నరేష్, మేకల శ్రీధర్ యాదవ్ తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సదరు ఉత్సవం యాదవులకు ప్రత్యేకత కలిగిందని, భారీ ఖర్చుతో కూడుకున్న సదరు ఉత్సవాలను గోదావరిఖని ప్రాంతంలో జరపాలని మేకల శ్రీధర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్వహించడానికి ముందుకు రావడం యాదవ కులస్తులు అభినందించాలని అంబటి నరేష్ అన్నారు. గోదావరిఖని ప్రాంతంలోని యాదవ పెద్దలను, కులస్తులను ఏకం చేస్తూ నిర్వహించే సదరు ఉత్సవాలను యాదవ కులస్తులు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో రేపు మొట్టమొదటిసారిగా సదర్ ఉత్సవము ఆదివారం రేపు సాయంత్రం 6 గంటల నుంచి గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించుటకు యాదవ పెద్దలందరూ కూడా పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా మేకల శ్రీధర్ యాదవ్ గారు ఈ యొక్క బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించి కంకణం కట్టుకొని యాదవుల యొక్క ఔన్నత్యాన్ని, పాడి పశువుల యొక్క విశిష్టతను, మానవ నాగరికత మొదలైనప్పటి నుంచి పశువును, అడవిలో తిరిగేటువంటి పశువును అదుపు చేసి ఒక యాదవుడు వాటి ద్వారా పాడిని, పరిశ్రమను ఏ విధంగా వృద్ధి చేసిండ్రు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జాతి యాదవ జాతి. ముఖ్యంగా అటువంటి యొక్క జాతి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి మేకల శ్రీధర్ యాదవ్ బాబాయ్ గారు రేపటి రోజున తన సొంత ఖర్చులతోటి రేపు వారి యొక్క అధ్యక్షతన యాదవ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి సమయత్తమైనము. కావున ఇదే ఆహ్వానంగా, ఇదే పిలుపుగా భావించి నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని పట్టణంలోని ప్రతి ఒక్క యాదవ కుల బంధుడు మరియు పశువుతోటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, అన్ని సమగ్ర కులాలు, ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతంగా ఉన్నటువంటి జనగామ, అడ్డగుంటపల్లి, కాశీపల్లి నుంచి మొదలైనటువంటి ఒక సంస్కృతి. ఇలా యాదవులు పాలు పట్టుకొచ్చినటువంటి తొవ్వలు నడక బాట లేనప్పుడు వారే బాట వేసి తుమ్మెలు తంగలు సాపేసి పాలు పట్టుకంచి కానీ మొదలు పెడితే ఇలా గోదావరిఖనికి రోడ్లు పడ్డటువంటి చరిత్ర పుట్టించినటువంటి యాదవుల యొక్క పండుగగా భావించి ఇలా గోసిగొంగడులము అరచేతుల బో పెడితే 6 నెలలు వారు చూసేటువంటి గొప్ప జాతి యాదవ జాతి సమగ్రతతోటి నిర్వహించడానికి తలపెట్టింది. కాబట్టి అందరూ భేదభావాలకు, ఎటువంటి వైషమ్యాలకు పోకుండా ఇదే పిలుపుగా అందరూ భావించి ఈ యొక్క మన పండుగను దిగ్విజయం చేసుకుందామని చెప్పి అందరికీ శ్రీకృష్ణ యాదవ సంఘం తరపున, ఉత్సవ కమిటీ తరపున, పెద్దలందరి తరపున మేము విన్నవించడం జరుగుతూ ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గోదావరిఖని ఏరియాలో మొట్టమొదటిసారి జరిగే సదర్ పండుగ రేపు సాయంత్రం 5 గంటలకు మహోన్నతమైన విధంగా రేపు సదర్ మహోత్సవం జరుగుతుంది. దీనికి యాదవ కుల బాంధవులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను. దీన్ని నిర్వహించడంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషపడుతున్నాను. రెండవది, దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి మరియు మన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు యాదవ సంఘం తరఫున తెలుపుతున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రజలందరూ వచ్చి ఈ సదర్ పండుగను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం. సదర్ అంటే యాదవుల కదర్ అని రేపు యాదవ సోదరు అందరూ నిరూపించాలని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు మేకల సమ్మయ్య, మేకల అబ్బాస్, రాజం శ్రీనివాస్, మేకల అభిషేక్, గుండబైన భూమయ్య, దొరగండ్ల మల్లయ్య, పోగల పున్నం, ముస్కె లక్ష్మణ్, మహేష్, కొమ్ము ధనరాజ్, గుండబైన సదానందం, చిట్టబైన గోపాలకృష్ణ, గుండబైన పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.